నిన్న కృష్ణుడు నా కళ్ళకు వచ్చాడే. నిజమా? నా కళ్ళకు వచ్చాడే. ఏకంగా మా ఇంటికే వచ్చాడే. ఏం చేశాడే? వెన్న ముద్ద పెట్టాడు. వెన్న ముద్ద. చేరాలమ్మా పరువే కోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలు మాస్టారు 3 ముక్కలు కొట్టాను, 3 మీరే వేరు చేసుకున్నారు. ముక్క కొట్టండి. బోడి ముక్కలు 3 వేస్తేనే 30 వేస్తేనే. కాసేపు ఆగు. రే సమో నువ్వేయి. ఏ మళ్ళీ వేరు చేసుకోవడానికా? ఉండండి. చచ్చా చావచ్చింది. ఎటు చూసినా నాకు 11 ముక్కలే ఉన్నాయేంటి? 11 ముక్కలా? అయితే ఆ టికెట్ ధర ఉంటాయి. ఎదుకు ఏమండి మీ ముక్కలు సార్ లెక్కటండి. 16 షో. ఏంటి 16తో షో? ఇంకో 20 ముక్కలు కూడా కలిపి చూపించో. నేను దమ్మిడి చేస్తే ఇవ్వను. పేకాడ దగ్గర అన్యాయం చేస్తే చంపేస్తాను. ఎవరిని? నిన్నే. నన్నా? నిన్నే చంపేస్తావా? ఏ చంపేస్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఏమండి నిజంగానే చంపేస్తారండి? చంపేస్తాను. అయితే చంపేయండి. నేను పోయి కెమెరా తెచ్చుకుంటాను. ఈ యాంగిల్ బాగుంది. ఈ యాంగిల్ బాగుంది. ఈ యాంగిల్ బాగుంది. కూనియా ఎవరు ఎప్పుడు ఎక్కడ? పేకాట్లో గొడవైందని చంపేస్తానన్నాడు. పేకాట అంటే గ్యాంబ్లింగ్. చంపేస్తాడా అంటే మర్డర్. 2 సెక్షన్ల కింద మిమ్మల్ని 3 ఏళ్ళు ఇరికించేయగలను. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగని చెప్తున్నా. ఇరికించేయండి. ఊరికినా నేను చెప్పడం సరదా కన్నా. ఏంటి ఊరికినా? ఊరికినా అబద్ధాలాడితే ఒకళ్ళొకళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను వెళ్ళిపోయినా పలాంటి స్టేషన్కి. బాబు ఈ 100 రూపాయలు తీసుకొని ఇది లంచమా? అదో నేరం. పైగా ముష్టి 100. అదంతకన్నా పెద్ద నేరం. ఇదిగో అంతా తల 100 ఇస్తే సరే, లేదా మీ బతుకులు తిరగలే. మర్డర్ చేసి 300 ఇచ్చినా అందం. బాబు ఈ 150 తీసుకొని చేసే వేద పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి. ఏమయ్యా ఇక్కడ వరహాలరావు గారు ఇల్లు ఎక్కడ? ఆయన ఏం చేసేయండి బాబు? రేపు. ఈయనేనండి బాబు వరహాలరావు. మీరా మావగారు? నమస్కారం. నేనండి ఉయ్యూరు సంబంధాన్ని. అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఓహో నువ్వటోయ్ మా అల్లుడోయ్ కాబోయే అల్లుడు. నిన్ను చూస్తూనే అనుకున్నా చొరబడి చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా సులభంగా అని. ఈ ముగ్గురులో పెళ్లి కూతురు ఎవరు?